వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అందరికీ కూడా యాక్టర్ శివాజీ గారు ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి వీడియో గత 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతుంది, చాలా వైరల్ అవుతూ ఉంది కూడా. ఎందుకంటే మనం చూసాము, శివాజీ గారు ఎప్పుడూ కూడా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి, నిజాన్ని నిక్కట్టుగా మాట్లాడేటటువంటి ఒక సెలబ్రిటీ అనే విధంగా ఆయనకు ఒక మంచి పేరు అనేది ఉందన్నమాట. ఎదుట ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు తప్పు చేశారా, తప్పు అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్తారు. సో అలాంటి ఒక ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా శివాజీ గారికి మంచి పేరు అనేది ఉంది. సో రీసెంట్గా తను ఆడవాళ్ళ వస్త్రాధరణ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి చాలా వైరల్ అయ్యాయి. సో ఆ తర్వాత కొంతమంది వాటిని డిఫైన్ చేయడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళే చాలామంది కూడా వాళ్ళని విమర్శించడం కానీ, వాళ్ళ గురించే తప్పుగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేశారనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా అదంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా శివాజీ గారి మూవీ ఒకటి రిలీజ్ అయిందనమాట. సినిమా పేరు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందే కొంతమంది కావాలని నెగిటివ్ రివ్యూలు రాయడం కానీ, నెగిటివ్గా సినిమా గురించి ప్రచారం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో తీరా అసలు వీళ్ళు ఎవరు ఏంటనేది కొంచెం శివాజీ గారు కొంచెం చెక్ చేసుకున్నారనమాట. సో అందరూ కూడా చూస్తే వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళుగా ఆయనకు తెలిసిందనమాట. సో ఆ తర్వాత చాలా ఫైర్ అవుతూ ఒక వీడియోని ఆయన చేశాడనమాట. ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే, అసలు పేటీఎం మీరు అని చెప్పేసి వాళ్ళ గురించి డైరెక్ట్గానే మెన్షన్ చేశారు, ఇండైరెక్ట్గా మాట్లాడకుండా. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? నేను ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడేటువంటి ఒక వ్యక్తిని, ప్రజల కోసమే నేను ఉంటాను, ప్రజల తరపున ఖచ్చితంగా నేను మాట్లాడతాను. సో అలాంటిది నా సినిమా గురించి నెగిటివ్గా మీరు రివ్యూలు రావించినంత మాత్రాన సినిమాకి ఏ మాత్రము ఎఫెక్ట్ అయితే కాదు. సో మా అంటే ఆ రివ్యూలు చూసినటువంటి ఒక రోజు 2 రోజులు మా అంటే దాన్ని దూరం పెడుతుండొచ్చు. బట్ ఒక వారం తర్వాత అయినా కూడా నా సినిమాని ఆదరిస్తారని ఒక నమ్మకం అనేది నాకుంది. జనాలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నా సినిమాలు బాగుంటాయని ఒక నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. ఒకవేళ బాగలేకపోతే వాళ్ళే నిజంగానే బాగలేదని చెప్పేస్తారు. కానీ మీరు ఈ విధంగా ఏదో డబ్బులు ఇచ్చేసి, పేటీఎంలో డబ్బులు వేసేసి నెగిటివ్ రివ్యూలు రాయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు. సో మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రాకండి అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా అమరావతి విషయం కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి నేను ఖచ్చితంగా పోరాడతాను. ఎదుట ఉంది ఏ పార్టీ అయినా కావచ్చు, అది మీ పార్టీయా, వేరే పార్టీయా, ఇతర పార్టీయా, సో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడేది ఒక ప్రజల తరపున, రైతుల తరపున నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అమరావతి అంటే రైతుల యొక్క దానం. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఎదుట ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ విషయంలో వాళ్ళకి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను నా గొంతు వినిపిస్తాను, ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం రాజకీయాల పరంగా ఇంకా కీలకంగా మారేటటువంటి ఒక అంశం కూడా ఆయన తీయడం జరిగిందనమాట. సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉంటారా, వాళ్ళకు రాజకీయ పరంగా అభివృద్ధి అనేది ఉంటుందా, ఫ్యూచర్ అనేది ఉంటుందా అనే విధంగా కూడా ప్రశ్నించారు. సో మరి పిఎం నరేంద్ర మోదీ గారికి కూడా ఒక రిక్వెస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఎవరి మీద అయితే సిబిఐ కేసులు ఉంటాయో ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా పాలిటిక్స్లో ఉండనివ్వకుండా చేసే విధంగా ఒక కార్యాచరణ కూడా చేయండి సార్ అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో మనందరికీ తెలుసు, ఇలాంటి కేసులు ఎవరి మీద ఉన్నాయని చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నాయన్నమాట. సో ఆయన ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి వార్నింగ్ అయితే ఇచ్చారు. దయచేసి నా జోలికి మాత్రం రాకండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఈ సినిమా విషయంలో ఆయన రాజకీయాల్ని, సినిమాల్ని ముడిపెట్టొద్దని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ అందరూ కూడా వాటి గురించి ఎవరు కూడా మిక్స్ చెయ్యరు. కానీ ఇక్కడ అంటే ఇటు రాజకీయ పరంగా ఈయన సినిమాని చంపేయాలని ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు? మరి ఇంత ఘోరంగా ఒక 4-5 మంది సబ్స్క్రైబర్లు కూడా లేనటువంటి ఛానల్ నుంచి కూడా నాకు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉన్నారంటే, సో మరి మీరు ఏ రేంజ్కి దిగజారిపోయారో కూడా అర్థం చేసుకోవచ్చు అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు శివాజీ గారు. సో ప్రజెంట్ ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. మీరు కనుక ఖచ్చితంగా శివాజీ గారు ఆ వీడియో చూస్తుంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా రాజకీయ పరంగా ఇలాంటి ఇష్యూస్ అయినా ఉండొచ్చు, కానీ సినిమా పరంగా ఈ విధంగా వెళ్ళి వాళ్ళు ఈ విధంగా నెగిటివ్ రివ్యూలు రాయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.